1 వరకు కూర్చొని ఎవరు వచ్చినా కానీ వాళ్ళ సమస్యలు తీర్చేదానికి మాకు ప్రతిరోజు ఒక ఎమ్మెల్యేగా రావడానికి పిలుపునిచ్చినారు. మహేష్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కానీ జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేకుంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటి జరగలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆనందంగా ఉంది. చాలామంది వచ్చి కొన్ని ఇష్యూస్ పైన ఇండ్లు లేవు కానీ, రేషన్స్ కార్డు కానీ, ఏది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. నేను కూడా కన్సర్న్డ్ కలెక్టర్స్ కానీ, సెక్రటరీ కానీ, మినిస్టర్స్ కానీ వాళ్ళకి ఫోన్ చేసి కూడా వాళ్ళ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసము రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా రేషన్ కార్డు గత 10 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ప్రజలు ఈరోజు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఏ గ్రామాన్ని పోయినా కానీ కూడా మాకు ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. గత 10 సంవత్సరాల్లో పింక్ కండ వేసుకుంటేనే మీకు ఇండ్లు కానీ, మీకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు వాళ్ళతోని పేర్లు తీసుకొని ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ మీకు ఇండ్లు లేవు, ఏం లేవు, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ అని మాట్లాడేది. ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు మంజూరు చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 3500 ఇండ్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నా నియోజకవర్గం చూసినా కానీ దాదాపు 70% ఏవైతే ఇండ్లు అలాట్ అయినాయో, బేస్మెంట్లు కంప్లీట్ అయినాయి. దాంట్లో ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోనే ₹1,00,000 కూడా వాళ్ళ అకౌంట్లో కూడా పడుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే గాంధీ భవన్లో నిజంగా ఒక పండగ వాతావరణం లాగా ఉన్నది మన ప్రభుత్వంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. వంశీరామ్ మ్యాన్హాటన్ గురించి మేము పిల్లు వేయడం జరిగింది. అది మూమాటికి ప్రభుత్వ భూమే. పిల్లు వేసిన తర్వాత చీఫ్ జస్టిస్ గారు మళ్ళీ అప్లికేషన్స్ పంపమని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత థర్డ్ పార్టీకి, ప్రైవేట్ పార్టీస్కి నోటీసు కూడా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అవి కూడా ఇచ్చినామని చెప్పి కూడా తెలియజేస్తుంది. దాని తర్వాత చీఫ్ జస్టిస్ చేంజ్ అయినారు, కొత్త చీఫ్ జస్టిస్ రావడం జరిగింది. అందుకే ఈ 2 వీక్స్ నుంచి ఇంకా బెంచ్ మీదకి మా కేసు రాలేదు. వచ్చే వారం కూడా మా బెంచ్ మీదకి మా కేసు వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఈ కేసు 4 ఎమ్మెల్యేలను మేము పిల్లు వేస్తాం. ఎప్పుడైనా కానీ రూలింగ్ పార్టీలా పిల్లు వేయరు, కానీ మేము పిల్లు వేస్తాము. కొంతమంది ఏమనుకుంటారు, ఎమ్మెల్యేలు వచ్చి పొద్దున మాట్లాడి సాయంత్రం ఏమన్నా లావాదేవీలు చేస్తారని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటారు. ఇది ఇక్కడ అట్లా జరగదు. ఎందుకంటే నేను ఒక విషయం గురించి కొట్లాడానంటే ఖచ్చితంగా గెలుపా ఓటమా అనేది అది తర్వాత సంగతి, అని ఖచ్చితంగా నేను కొట్లాడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ భూమి కాజాగూట భూమి, ఇది గవర్నమెంట్ భూమి. 1952 నుండి 1975-76 వరకు ఇది సర్కారీ భూమి అనే రాసి ఉండేది. ఈ భూమిని గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్న కలెక్టర్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దానికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి. కాబట్టి మేము కోర్టుకి పిల్లు వేయడం జరిగింది. పిల్లు అంటే ఒకసారి వేసిన తర్వాత అది విత్డ్రా చేసుకోలేము. అంటే నేను కొట్లాడాలి, న్యాయస్థానం పైన నాకు నమ్మకం ఉంది, గెలుపో ఓటమో న్యాయస్థానం తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కొట్లాడతాను. నేను పబ్లిక్ కూడా, నేను ఈ హైదరాబాద్లో పబ్లిక్ కానీ ఎవరైనా కానీ అక్కడ కొనేటోళ్ళు కూడా నేను ఒక సూచిస్తున్నాను. ఒక కేసు 4 ఎమ్మెల్యేలు వేసినట్టే మీరు ఆలోచించండి. రేపు కోర్టు తీర్పు మేము గెలవచ్చు, ఓడిపోవచ్చు. మేము గెలిస్తే అది ఖచ్చితంగా గవర్నమెంట్ భూమిగా వస్తుంది, అది గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా మీరు దాంట్లో కొంటే రేపు ఒకవేళ మేము గెలిచిన తర్వాత ఈ బిల్డర్స్ అందరు ఏం చేస్తారంటే, కోర్టులో ఓడిపోతే మేము కోర్టులో ఓడిపోయినామని చెప్పేసి మీకు పైసలు కూడా ఇవ్వకుండా ఎగరగొడతారని చెప్పి కూడా మీకు తెలియదు. కాబట్టి కోర్టు తీర్పు కోసము మీరు వెయిట్ చేయండి. దాని తర్వాత ఒకవేళ కోర్టు వాళ్ళు గెలిస్తే మీరు కొనండి, నేను కాదంటలేదు. కానీ మేము గెలిస్తే అది గవర్నమెంట్ భూమి అవుతుంది, మీరు మోసపోకండి
వంశీరామ్ మ్యాన్హటన్ పైన కోర్టు తీర్పిచ్చేంత వరకు దయచేసి వెయిట్ చేయండి, మోసపోకండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్రమశిక్షణ కమిటీ మల్లు రవి గారు, మీరు ఆయన ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఆన్సర్ చేయగలుగుతారు, నేను కాదు. అందుకే అదే అంటున్నాను, క్రమశిక్ష గురించి ఏదైనా ఉంటే మల్లు రవి గారి గురించి మాట్లాడండి. ఆయన సీనియర్ నాయకుడు, మల్లు రవి గారు ఆన్సర్ ఇస్తారు. ఆయన ఫోన్ చేస్తే